తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏపీ ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. మొత్తం 4.16 కోట్ల ఓటర్లలో 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్లు సమర్పించినట్లు సీఈఓ వెల్లడించారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కురుమరాజును అడిగి తెలుసుకుందాం. కురుమరాజు, చెప్పండి. పవిత్ర, జూన్ 15 నుంచి జూలై 24 వరకు రాష్ట్రంలోని ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ప్రక్రియ జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని 89.22% మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడం, అలాగే బిఎల్ఓలు వాటిని సేకరించి వాటిని అప్డేట్ చేయడం జరిగింది. ఇవాళ తాజాగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి వెల్లడించడం జరిగింది. అలాగే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ 3.71 కోట్ల మంది గణాంకాల ప్రకారం వాళ్ళు సమర్పించారు. 15.22%, అదే 15,22,000 మంది, అంటే 3.66% మంది వీరు చనిపోయిన ఓటర్లుగా వారిని గుర్తించడం జరిగిందని చెప్పారు. అలాగే శాశ్వతంగా వలస వెళ్లిపోయిన వారి సంఖ్య 22,30,000 మందిగా పైగా ఉన్నారని ఈ గణాంకాలు ఇప్పుడు సేకరించిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. మొత్తం 46,000 మంది పిఎల్ఓలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ నిర్వహించిన తర్వాత మొత్తం 175 నియోజకవర్గాల్లోని అలాగే 28 జిల్లాల్లోని ఎన్యూమరేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగింది. రాజకీయ పక్షాలన్నీ పూర్తిగా సహకరించాయి తమకి. ఇప్పుడు ఈ ముసాయిదా ప్రకటన తర్వాత ఇందులోని ఏ ఒక్క ఓటర్ గాని తమ పేరు ఓటర్ల జాబితాలో లేదు అని ధృవీకరించుకుంటే వారు ఫామ్ 6 సమర్పించి మళ్ళీ ఎన్రోల్ అయ్యే అవకాశం ఉంటుందని సీఈఓ వెల్లడించారు. అలాగే ఈ ప్రక్రియ, అంటే ఈ అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అది ఆగస్టు 30 వరకు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో, అంటే వీటన్నిటినీ పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 3వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటన జరుగుతుంది. ఈ లోపల ఈ మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలుగా వీటన్నిటినీ చేశారు. అలాగే ఆన్లైన్ లో తమ ఓటుని పరిశీలించుకునే అవకాశాన్ని కూడా ఆయన ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఓటరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందా లేదా అన్నది ధృవీకరించుకోవాలని కూడా చెక్ చేసుకోవచ్చునని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇంకా ఏమైనా అవసరం వస్తే బిఎల్ఓల్ని సంప్రదించండి. బిఎల్ఓలను సంప్రదిస్తే బిఎల్ఓలు ఆ ఫార్మ్స్ 6 తీసుకొని మళ్ళీ ఎన్రోల్మెంట్ చేస్తారు అని కూడా స్పష్టం చేశారు. ధన్యవాదాలు కురుమరాజు.